ఎక్కినా లేదో కానీ అబ్బా అబ్బా ఇక్కడ చూడండి పెద్దది. ఓ ఏమైంది వీళ్ళిద్దరే ముగ్గురే వీళ్ళిద్దరు గబ్బుగిరి ఎక్కి కూర్చున్నారు. వీళ్ళకి సలహా లేదంట. ఇది తెలివైంది వచ్చి ముందర ఎక్కింది. ఏం చేశారు మీరు నక్షత్ర? రాముగాడుతాడు ఆ గాలి లోపల పెట్టుకుపో. మళ్ళీ ఎవరైనా తీసుకుపోతే పోయినాదని ఏర్చడం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము ఈరోజు బరగొడ దున్నికి వెళ్తున్నాం. సో కుదురుతుందో కుదరదో వెళ్ళి చూసి దామగాడు అలిగాడు. జరనా ముందు జర మాసు. నువ్వు వెనక్కి రారా అమ్మీని కుదరా. నువ్వు నా మీద కూర్చుందిరా. వెనక్కి రా. కూర్చుకోరా ముందు జర అసో. ఎక్కురా. ఏ గమ్మ ఉండాలి. నన్ను ఎక్కువ చెప్పుకుంటే ముందర. అబ్బా ఇంకా ఎక్కలే ఫ్రెండ్స్. కింద వేసావు బిర్రు నువ్వు నా మీద కూర్చుంది రా. దిగాలి కానాడు మెవ్వకాడ దింపాకు. ఏవో అమ్మి దింపి వాడిని దింపకూడదు. కొద్దిసేపు ఆడ బంకాడు కొరకే వాళ్ళని దింపేద్దరుకు. ఎంతమందిరా? ఎంతమంది? 4, 5, 6, 7 మంది. ఒకసారి చూడండి, వాళ్ళు 4, మేము 3. అంటే వీళ్ళిద్దరు దిగుతారులేండి ఫ్రెండ్స్. వరుణ్ నక్షత్ర ఏమి మీరిద్దరు అసలు మంచోళ్ళు రా. మీరిద్దరు అప్పుడే సైడ్ కూర్చోలే. నాకు 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 అబ్బా 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 అబ్బా. సరే బాయ్ బాయ్ బాయ్. అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి పొద్దునే నిన్న తెచ్చినప్పటి నుంచి రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇచ్చేస్తా. ఏడికి రారా, ఏడికి రాదాము, ఇడికి రారి, అడిగి వచ్చింది రారి. పట్టురా చేపట్టు. ఒకటి బాదం పప్పు, ఈ వరుణ్. అన్నీ తినాలా మీరు, పాడేస్తే కొడతా. చేపట్టు మ్యా, పడదాం నీకు ఆచి తినరి. తినగా ఏం చూస్తున్నావు? సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను వీళ్ళకి తెచ్చినప్పటి నుంచి అవి ఇస్తూ ఉన్నాను అనమాట. రోజు అర్లీగా మధ్యాహ్నం పూట వచ్చేసి ఫ్రూట్స్ ఇస్తాను. నిన్న అర్లగడ్డకి వెళ్ళినప్పుడు పప్పాయ అవన్నీ తెచ్చాను. రోజు ఏంటంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వీళ్ళకి అవి నేను తీసిస్తాను అనమాట. నిన్న చేనుకి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా నందుకి అసుపాపకి వీళ్ళందరికీ ఇవి నేను కోసిచ్చాను, తిన్నారు. సో ఏంటంటే పిల్లల మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలని ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మధ్య నేను వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు, ఎందుకంటే పనులు ఎక్కువైనాయి, పట్టించుకోవడం లేదు పెద్దగా. అందుకోసమే ఇంకా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా వాళ్ళకి ఏవో ఒక ఫ్రూట్స్ అయితే కోసిస్తూ ఉన్నా, తింటా ఉన్నారు. నందు నిన్న దాము నిన్న ఏం కాయ తిన్నావు? కాయ తిన్నావా నిన్న? ఏం చేసినావు వరుణ్? పాలు తాగినావా? ఎక్కడ తెచ్చుకున్నావు పాలు? ఏమి ఈడ లేవు పాలు? మా కాడ ఉంది కదా, మా కాడ ఉంది కదా బర్రెగొడ్డు, మా కాండే కదా పాలు. రేపు ఎంత? అప్పుడు దాకా మా కాడ పంపించుకోవచ్చు కదా. ఏమి చేసి ఉరికి వచ్చిందా మీకు పాలు?
అమ్మే కొట్టినవా నువ్వు అన్నని కొట్టినవా అన్నను కొట్టినవా నువ్వు కొట్టినవా అన్నని వాడు కొట్టిండా ఎందుకురా వాడిని కొట్టినావంట నువ్వు పరి నీళ్ళు పెడతా మీరు వాడు కొట్టుకోకూడదు మీరు తిన తిను వద్దుకుంటే వాడికి వరుణ గానికి బాదం పప్పు తినాలా చర్చికి పోలేను మీ తాత వచ్చిండని పోలేదా సో ఫ్రెండ్స్ మనకైతే కనుక చిక్కుడుగా చెట్లు పెద్దగా అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇంకా పూల మొక్కలు రెడ్ ఫ్లవర్స్ బాగా అయింది. గార్డెన్ మొత్తం ఎక్సలెంట్ కూడా ఉంది. సో ఏంటంటే మల్లె చెట్టుకి ఆకంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఊళ్ళో ఎక్కడే కానీ మల్లెపూలు కాయలేదు, కానీ మా చెట్టు మల్లెపూలు కాస్తూ ఉంది చూడండి. దీనికి ఇంకా ఆకు మొత్తం శుభ్రం తీసేస్తే మొత్తం ఈగులు వచ్చేసి చెట్టు నిండా పూలు వస్తాయి. అంకర్ అక్కడ అంటు దిక్కాడు, తీసుకోమంటే తీసుకుపోకున్నాడు. దీన్ని మనకు టమాటాలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటంటే కోతులు ఇంచేస్తున్నాయి. కోతులు బాధ ఎట్ట తప్పించుకోవాలో అర్థం కావట్లే. మొత్తం టమాటా చెట్లు మొత్తం ఇంచేస్తున్నాయి. ఆఖరికి లాస్ట్కి వంకాయ చెట్లు కూడా, వంకాయలు ఈ పిందెలు వచ్చేస్తే పిందెలు కూడా తెంచేసి తినేస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకు. మిరపకాయలు కూడా లాస్ట్కి మిరపకాయలు కూడా తెంచుకొని తినేస్తున్నాయి. ఏంటి సుబ్బు నువ్వు అబద్ధం చెప్తున్నావేమనుకోవచ్చు. ఇద్దో మిరపకాయలు కూడా దీనికి 5-6 మిరపకాయలు ఉన్నాయి. ఇద్దో ఇక్కడ కూడా తెంచేసినాయి. మిరపకాయలు కూడా తెంచుకొని తినేస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం కోతులో ఏం పాడో ఇవి. మనకి ఇక్కడ కాకర చెట్లు కూడా అల్లిచ్చేసిన. సో ఏంటంటే పైకి అల్లిద్దాం. పైకి అల్లిస్తే నాకు తెలిసి ఇవి కింద ఉండేదే మేలు అనిపిస్తుంది. నాకు తెలిసి అవి కాకర చెట్ల కింద ఉండేదే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే పైకి పెడితే కోతులు తెంచేస్తాయి, కింద ఉంటేనే ఆకులలో కనపడకుండా ఉంటాయి. నేను వీటన్నిటికీ కట్టిన ఫ్రెండ్స్. చెట్లన్నీ కడితే ఎందుకో నాకు అనిపించింది కింద ఉంటేనే మెల్లే, పైకి ఉండి కోతులకు బాగా తీసుకొని తినే అనిపించే కాడికి ఇట్లా కింద ఉంటేనే అవి కనపడకుండా ఉంటాయి ఏమోనని ఇంకా వాటికి కట్టెలు కట్టడం మానేసిన. సో ఏంటంటే ఇది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను సురేంద్ర పొద్దున్నే చేనుకి వెళ్ళాడు. నేను బోకలు కూడా కడిగేసినాను. వరుణ్ చూడండి బర్రెతో ఎలా ఆడుకుంటున్నాడు. సో సురేంద్ర చేనుకి వెళ్ళాడు. నేనైతే పేడ కూడా మొత్తం ఎత్తేసి నీట్గా కుటమంతా శుభ్రం చేసేసిన. ఆ పక్క అంత చాలా గడ్డి ఉండింది, మొత్తం నీళ్ళు దెబ్బేసి అక్కడ దిబ్బలు వేసేసిన. ఇంకా నైట్ కొంచెం బ్యాలెన్స్ ఉండిందనమాట గడ్డి, దీనికి వెయ్యలేదు. ఆ గడ్డి కూడా దానికి వేసేసిన. సురేంద్ర ప్రస్తుతానికైతే నేను చేనుకి వెళ్ళి గడ్డి కోసుకొస్తాను సుబ్బు, నీళ్లు గట్టి అన్నాడు. సరే వెళ్ళిరాపో అన్నా. అక్కడ వచ్చేసి వరుణ్ వాళ్ళు ఉన్నారు కదా, మనం ఈరోజు పని అంతా అక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అదంతా క్లీన్ చేయాలి నేను సురేంద్ర వచ్చే లోపల. ఎందుకంటే మా అక్క కొడుకు సురేంద్ర వచ్చేసి ఈరోజు దీంతో దున్ని గడ్డి గింజలు చల్లాలన్నారు. సో ఏంటంటే వాళ్ళు వచ్చే లోపల మనం ఇదంతా శుభ్రంగా చేసేసి ఈ గోరింట చెట్టు కూడా కొట్టేయాలి. ఎందుకంటే జంతువులు ఉన్నాయి, ఈ బర్రెలు ఉన్నాయి కాబట్టి పాములు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి శుభ్రంగా క్లీన్ చేసేసినామంటే మనకి ఏ బాధ ఉండదు. నేను నీళ్ళు కట్టిన దీనికి. ఏంటంటే ఇంకా కొంచెం మట్టి ఉందనమాట, అది కూడా మోసి ఆ పక్క మెట్ల కింద వేసేసి దాని కింద బండలు వేసేసుకుంటే మన నార్మల్ బండలు మనకు అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకైతే నేను ఇప్పటికైతే తీసినది. తర్వాత వచ్చేసి మీకు నేను ఈరోజు ఒక కుకింగ్ వీడియో అయితే తీస్తాను. అదేంటిదో మీరు చూడండి. ఏంటంటే అది సురేంద్ర నిన్న చేలోంచి 2 పాప్కార్న్లు అయితే తెచ్చాము మేము మొక్కజొన్నవి. దాని ఫ్రెండ్స్ వీళ్ళు, అందుకే నేను అదంతా శుభ్రం చేసేసాను. ఇప్పుడు చేసేస్తా, కొడివేలు తీసుకొచ్చి ఎట్లా అన్నం అయితే పెట్టేసిన చిత్రాన్నం చేసేస్తా దాంట్లోకి. ముందుగా వచ్చేసి అందరికి హ్యాపీ సండే బాగా స్పెషల్, బాగా చేసుకోండి, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను, అయితే ఉంది. ఇంకొకరు బ్యాలెన్స్ ఉన్నారు అన్నమాట పాలకు వచ్చేవాళ్ళు. వాళ్ళకైతే ఇంకా అర్థం అయితే మిగిలాయి, వాళ్ళకి పోసేస్తే నాకు ఒక పని అయిపోతుంది. ఈ పాల బోకులు కూడా నేను కంప్లీట్గా కడిగేసుకుంటాను.
చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వడం వల్ల అనేది మేము చేసే కష్టానికి మేము చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నాం కదా. ఇన్ని రోజులు ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటూ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాం. సో ఏంటంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుందంట కదా. సో దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ అయితే ఇవ్వండి.